ఈ నెల 25వ తారీఖున ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమం ద్వారా పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చే ఇంటి పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి అన్ని చర్యలు దాదాపుగా కంప్లీట్ చేసి ఉన్నాము. సో ఇందులో దాదాపుగా 2 లక్షల పైచిలకు కుటుంబాలకు హౌస్ సైట్ అన్నది ఇవ్వబోతున్నాము. సో అందులో అంటే ఆ లేఅవుట్స్ని అన్ని విధాలుగా అంటే అక్కడ కావాల్సినటువంటి లేఅవుట్ను ఫుల్గా డెవలప్ చేయడము, స్టోన్ ప్లాంటేషన్ చేయడము, ఎవరి ప్లాట్ వాళ్ళకి ఇయర్ మార్క్ చేయడము, లాటరీ వేసి ఎవరి ప్లాట్ ఎక్కడ ఉంది అని చెప్పేసి డిసైడ్ చేయడము, దానికి కావాల్సినటువంటి మొక్కలు అవన్నీ కూడా ఆ లేఅవుట్స్లో నాటించడము, ఇంటర్నల్ రోడ్స్ ఒకటి 9 మీటర్లు ఒకటి 6 మీటర్ల వెడల్పుతో అలాంగ్ విత్ డ్రైనేజ్ ప్రొవిజన్తో పాటు ఆ ఇంటర్నల్ రోడ్స్ని డెవలప్ చేయించడము. సో ఇవన్నీ కూడా ఒక ప్రాపర్గా ప్రైవేట్ ఏజెన్సీస్ ఏ విధంగా అయితే లేఅవుట్స్ రెడీ చేసి ప్రజలకు అమ్ముతారో అంతకంటే బెటర్గా ప్రభుత్వం సైడ్ నుండి కూడా ఇంత లార్జ్ స్కేల్లో దాదాపుగా ఎంటైర్ స్టేట్ మొత్తం 30 లక్షల ఇళ్ల పట్టాలు 25వ తారీఖున ఇవ్వబోతూ ఉన్నారు. అందులో మన జిల్లాకు సంబంధించి 2 లక్షల పైచులకు మనం ఇవ్వబోతున్నాము. ఈ 2 లక్షలలో కూడా స్టేట్ మొత్తంలో ఈ 30 లక్షలు దాదాపుగా 30 లక్షలలో దాదాపు 15 లక్షల పైచులకు ఇంటి స్థలాలలో ఇల్లు కట్టుకోవడానికి కూడా ఆర్డర్స్ ఇవ్వబోతున్నారు. అంటే ఒకటి స్థలం ఇవ్వడము, ఇంటి స్థలం పట్టా ఇవ్వడము, రెండోది హౌస్ కట్టుకోవడానికి ఫర్దర్గా ఆర్డర్స్ ఇచ్చి హౌస్ కట్టుకునేటట్టు చేయడము. మన దగ్గర 1,11,000 ఇళ్ల స్థలాలు ఏదైతే ఇచ్చిన వాటిలో 25వ తారీఖునే కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వబోతున్నాము. అది కూడా అంటే స్థలం ఒకటి ఫ్రీగా ఇస్తున్నాము. అర్బన్ ఏరియాస్లో అయితే 1.5, రూరల్ ఏరియాస్లో అయితే ఒక సెంటు 0.5 ఇది వస్తుంది, 1.05 సెంట్స్ వస్తుంది. సో ఇందులో ఇల్లు కట్టుకోవడానికి 1,80,000 రూపాయలతో శాంక్షన్స్ ఇవ్వబోతున్నాము. దాంట్లో కావాల్సినటువంటి ఎలక్ట్రిసిటీ కావచ్చు, వాటర్ సప్లై కావచ్చు, ఇతర ప్రొవిజన్స్ కావచ్చు, అవన్నీ కూడా గవర్నమెంట్ వేరియస్ డిపార్ట్మెంట్స్తో ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చి ఉన్నారు. మన సైడ్ నుండి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక టెండర్ కమిటీ ఏర్పాటు చేసేసి వీరికి కావాల్సినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో ఏంటి ఇంట్లో కావాల్సినటువంటి స్లాబ్స్ కావచ్చు, ఇటుకలు కావచ్చు, రేకులు కావచ్చు, ఇవన్నీ ఇవ్వడానికి తక్కువ రేటుతో వీటన్నిటిని ఏజెన్సీస్ నుండి ప్రొక్యూర్ చేసేసి ఎవరైతే ఇప్పుడు హౌస్ సైట్స్ పట్టాలు ఇవ్వబోతున్నామో వారికి తక్కువ రేట్లో ఇవ్వడానికి నిన్ననే టెండర్ కమిటీ టెండర్స్ పిలవడానికి అప్రూవల్ ఇచ్చి ఉన్నాము. అది ఒకటి. రెండోది 20 మెట్రిక్ టన్నుల శాండ్ ఇసుకను ఉచితంగా గవర్నమెంట్ నుండి ఉచితంగా ఇస్తున్నాము. కేవలం వారి నుండి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ మాత్రమే, అంటే ఒక మెట్రిక్ టన్నుకి ₹4.90 ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ ఉందో అది మాత్రమే తీసుకుంటూ శాండ్ కాస్ట్ మాత్రం ఫ్రీగా ప్రతి ఇంటికి 20 టన్నులు ఇస్తున్నాము. అలాగే సిమెంటు, ఓపీసీ సిమెంటు అంటే మంచి క్వాలిటీ సిమెంటు 92 బస్తాలు, అది కూడా మామూలు బయట మార్కెట్లో 360 నుండి 370 రూపాయలు ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ప్రజలకు 235 రూపాయలకే మనం సప్లై చేస్తున్నాము. అంటే దాదాపుగా 125 రూపాయలు ఒక బస్తా మీద సేవింగ్. అట్లాంటిది 92 బస్తాలు మనం తగ్గించిన రేటు అంటే దాదాపుగా 11,500 రూపాయలు అన్నది సిమెంట్ మీద ప్రజలకు కలిసి వస్తుంది. ఇలాగా అంటే 1,80,000 ప్లస్ శాండ్ ఫ్రీగా ఇస్తున్నాము, సిమెంట్ తక్కువ రేట్లో ఇస్తున్నాము, ఇంటికి కావాల్సినటువంటి కిటికీ ఫ్రేమ్స్ లేదంటే ఇటుకలు ఇట్లాంటివన్నీ కూడా సిమెంట్ బ్లాక్స్ ఇవన్నీ కూడా తక్కువ రేటుకే మనమే ఎవరైతే మనకు అంటే కన్సెంట్ ఇస్తారో అంటే 25వ తారీఖున పట్టాలు ఇచ్చిన తర్వాత మాకు గవర్నమెంట్ నుండి మెటీరియల్ సప్లై చేయండి, ఆ సప్లై చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఎవరైతే కన్సెంట్ ఇస్తారో వారందరికీ కూడా తక్కువ రేట్లో ఇవ్వడానికి చర్యలు మొదలు పెడుతున్నాము. సో ఇవన్నీ కూడా ఇంతకుముందు కనీ విని ఎరుగని రీతిలో ఇన్ని చేయబోతున్నాము. మీరు కూడా ప్రజలందరికీ అలాగే మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి ఏంటంటే ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలి. సో అది మీ ద్వారానైతేనే అవుతుంది. అంటే అలాగే రెండవది అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ కాలనీస్. ఇంతకుముందు పాతకాలంలో ఉన్నటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క క్యాస్ట్ ఒక్కొక్క చోట గ్రామంలో ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అలా కాకుండా ఇప్పుడు ఎవరైతే బీదవాళ్ళు ఉన్నారో వారందరూ కూడా ఒకే చోట ఎటువంటి కుల మత భేదాలు లేకుండా
ఎవరికి ఎక్కడ వస్తే లాటరీ ద్వారా ఎవరికి ఎక్కడ వస్తే అక్కడ ఉండేలాగా ఇంటిగ్రేటెడ్ కాలనీస్ అనేవి కూడా ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ కాలనీస్ లాగానే రాబోతున్నాయి. దీన్ని ఎట్టి పరిస్థితులలో ఎవరు కూడా మళ్ళీ మార్చుకోవడానికి అవకాశం లేదు. ఇచ్చిన తర్వాత కూడా కొంత ప్రయత్నాలు జరగవచ్చు, అటువంటిది కూడా జరగడానికి వీల్లేదు. సో ఇంటిగ్రేటెడ్ కాలనీస్ తక్కువ అమౌంట్తో పాటు అన్ని ఫెసిలిటీస్ గవర్నమెంటే చేస్తుంది. హౌస్ సైట్ ఫ్రీగా ఇస్తున్నారు. ఇంకా అంటే హ్యాండ్ హోల్డింగ్ అంటే గ్రామ సచివాలయాల ద్వారా, అలాగే వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా ఇప్పుడు శాండ్ మనం సప్లై చేస్తున్నాం. సప్లై చేసిన తర్వాత అది బెనిఫిషరీస్కి వచ్చిందా రాలేదా, వచ్చిన తర్వాతనే అతనికి డబ్బులు ఇచ్చేలాగా అందులో మన అసిస్టెంట్, గ్రామ అసిస్టెంట్ ప్లస్ వాలంటీర్ కూడా అందులో వారి పాత్ర ఉండేలాగా అంటే ఎండ్ టు ఎండ్ ఒక సొల్యూషన్ లాగా చేస్తున్నాం అన్నమాట. సో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏదో ఇచ్చామంటే ఇచ్చాము అన్నట్లు కాకుండా ఖచ్చితంగా అన్ని ప్రాపర్గా అమలయ్యేలాగా చర్యలు తీసుకుంటూ ఉన్నాము. నాట్ ఓన్లీ మన జిల్లాలో మాత్రం 100% ఎటువంటి తప్పిదాలకు తావు లేకుండా చేయడానికి ఎఫర్ట్ చేస్తూ ఉన్నాము.